వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆస్ట్రేలియా కీలక నిర్ణయం, పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్, త్వరలో టీడీపీ గుట్టికి మాజీ మంత్రి. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదు, ట్యాంక్ బండ్పై ఫ్లెక్సీలు. వరద బాధితులకు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు 3 కోట్ల విరాళం. హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? సంచలన వ్యాఖ్యలు చేసిన అరకెప్పుడు గాంధీ. సోషల్ మీడియా వినియోగం పిల్లలను తప్పుదోవ పట్టిస్తుందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ మంగళవారం ప్రకటించారు. సోషల్ మీడియా ఇతర సంబంధిత డిజిటల్ ప్లాట్ఫామ్ ను యాక్సెస్ చేయడానికి కనీస వయస్సును అమలు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెడుతుందని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు. సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తుందని మాకు తెలుసు. ఇది పిల్లలను నిజమైన స్నేహితులను, నిజమైన అనుభవాల నుండి దూరం చేస్తుందని ఆ ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వినియోగానికి పిల్లల కనీస వయస్సు 16 ఏళ్లుగా నిర్ణయించడమే తన అభిమతమని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఎందుకో ముడిపడలేదట. ప్రస్తుత సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును కలుద్దామన్న ప్రయత్నాలు ముందుకు సాగలేదట. కారణం ఏదైనా ఆయనకు సీఎంను కలిసే అవకాశం రావటం, అంది వచ్చిన అవకాశాన్ని ఆ మాజీ మంత్రి ఉపయోగించుకొని సీఎంను తన మనసులోని మాటను విన్నవించుకోవడం జరిగిపోయాయట. ఆయనకు కూడా ఈయన మీద అంత వ్యతిరేకత లేకపోవడంతో అంతా సానుకూలంగానే జరిగిపోయిందట. ఇంకేముంది, ఈసారి సొంత గుడికి చేరుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈయనే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు. కొద్ది రోజుల క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్లో నిమజ్జనం చేస్తారు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడనుంది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదు. జిహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 3 కోట్ల విరాళం అందించారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లిమిటెడ్ సీఎం సహాయ నిధికి 2 కోట్ల విరాళాన్ని అందించగా, పామాయిల్ పారిశ్రామికవేత్తలు 50 లక్షల చొప్పున విరాళం అందించారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. పిఏసీ చైర్మన్ అరకెప్పుడు గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నాను, తనకు పిఎస్సీ పదవి ఇచ్చారని గాంధీ అన్నారు. తమపై విమర్శలు చేసే వారికి ఇదేనా సవాల్? దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమేనని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్ ను కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అన్నారు. ఆలయానికి సంబంధించిన శాల్వానే తనకు కప్పారని అన్నారు. ఆయనకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గాంధీ స్పందించారు. హరీష్ రావుకు ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరా అని గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.